కామదేవుడిని భస్మం చేసిన ఆ అగ్ని చివరికి ఎలా పుట్టింది? ఆరంభం శాంతమైన బ్రహ్మాండం నుండి. అక్కడ శబ్దం లేదు, చలనం లేదు, ఒక్క శక్తి మాత్రమే, మహాదేవుడు. సమాధిలో లీనమై. కాని దేవతల లోకం వణికుతోంది. కామదేవుణ్ణి పంపిస్తారు. పో, శివుణ్ణి మేల్కొలుపు, లేదంటే సృష్టి ఆగిపోతుంది. కామదేవుడు తెలుసు, ఇది కేవలం ప్రయత్నం కాదు, మరణానికి ఆహ్వానం. అతని బాణం శివుడి నిశ్శబ్దాన్ని తాకగానే బ్రహ్మాండం కంపిస్తుంది. గాలి దహనమవుతుంది. మరియు శివుడి మూసిన కళ్ల మధ్య ఒక దహించే సూర్యుడు జన్మిస్తాడు. మూడో కన్ను. ఆ కన్ను చూసేది కాదు, సత్యాన్ని వెలికితీయడం, అహంకారాన్ని బూడిదగా మార్చటం. అది ఉన్నచోట అక్కడ వినాశనమే. చెబుతారు, ఈ మూడో కన్ను పూర్తిగా తెరుచుకుంటే కాలమే దగ్ధమై అంతమైపోతుంది. మీకు ఈ విషయం ముందే తెలుసా? తెలిస్తే కామెంట్స్లో హరహర మహాదేవ్ అని తప్పక రాయండి.